ప్రపంచ సుందరీమణులు తెలంగాణలో సందడి చేస్తున్నారు. నిన్న చార్మినార్, చౌహల్ల ప్యాలెస్ లాంటి చారిత్రాత్మక కట్టడాలను సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు ఇవాళ ఓరుగల్లులోని చారిత్రక ప్రదేశాలను చుట్టేనున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన ప్రపంచ సుందరీమణులు ఇవాళ వరంగల్లోని చారిత్రక ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన అందాల భామల బృందం 1000 స్తంభాల గుడిని సందర్శిస్తుంది. ఆ తర్వాత వరంగల్ కోటకు చేరుకుని కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్ప సంపదను పరిశీలిస్తారు. 22 మందితో కూడిన మరో బృందం హైదరాబాద్ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని అక్కడి శిల్ప సౌందర్యాన్ని, పేరిణీ నృత్య ప్రదర్శనను తిలకిస్తారు. వీరికి చారిత్రక కట్టడాల విశేషాలను తెలియజేసేలా ప్రత్యేకంగా గైడ్స్ను ఏర్పాటు చేశారు. పర్యటన పూర్తయ్యాక రాత్రి హరిత హోటల్లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. ఏడు విడుదలైన CBSE 2025 10th ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 498 మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. CBSE బోర్డు మార్కుల్లోనైనా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా. అందాల భామల హెరిటేజ్ వాక్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఆయా జిల్లాల కలెక్టర్లు. వారికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1000 స్తంభాల గుడి, రామప్ప ఆలయం కాకతీయుల కళాత్మక, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుత కట్టడాలు. తెలంగాణలోనే అత్యంత పురాతనమైన దేవాలయాలుగా పేరుగాంచాయి. ఇప్పటికే రామప్ప ఆలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. మిస్ వరల్డ్ ఈవెంట్తో పర్యాటకంగా వాటికి మరింత గుర్తింపు దక్కుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రేపు యాదగిరిగుట్టను సందర్శించనున్నారు ప్రపంచ అందగత్తెలు. పోచంపల్లిలోని చేనేత వస్త్రాల తయారీని తెలుసుకోవడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తారు. హెరిటేజ్ వాక్లో భాగంగా ఇప్పటికే చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ను చూసి అబ్బురపడ్డారు వరల్డ్ బ్యూటీస్. ఏడు విడుదలైన CBSE 2025 10th ఫలితాల్లో శ్రీ చైతన్య ఆల్ ఇండియా టాప్ మార్క్ 498 మన తెలుగు రాష్ట్రాల విద్యార్థిదే. CBSE బోర్డు మార్కుల్లోనైనా, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనైనా శ్రీ చైతన్య తర్వాతే ఎవరైనా.